ఇలాంటి ఒక వీడియో పెడతానని అంటే ఇంత ఎమోషనల్ వీడియో ఒకటి పెడతానని అయితే నేను అస్సలు అనుకోలేదు. అండ్ ఇట్స్ కంప్లీట్లీ అన్ప్లాన్డ్ అండ్ అన్ఫిల్టర్డ్ వీడియో అనమాట. అండ్ వెరీ షార్ట్ వీడియో. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అనమాట. సో సడన్గా తీసిన వీడియో అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఐ హోప్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ షార్ట్ వీడియో కాబట్టి డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి. అండ్ అందరు టైటిల్స్ చూసే ఉంటారు కదా. టైటిల్స్ చూడడం కంటే దానికంటే ముందుగా మనది 100K సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మరీ స్పెషల్ థ్యాంక్స్ అనమాట. చాలా అస్సలు అనుకోలేదు, ట్రావెల్లోనే 1 lakh అయిపోయింది. సో ఈ వీడియో అంతా నేను లాస్ట్ టైం మా లాస్ట్ ట్రావెల్ వీడియోలో షేర్ చేశాను. సో అట్లా అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వెళ్ళాము. సో యాక్చువల్గా ఆ మూమెంట్ని ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం అది ఇదని అనుకున్నాము. బట్ ఇంకా అయిపోయింది. ఎనీవే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో దాని తర్వాత అసలు చాలా ఎక్స్పెక్ట్ చేసి ఇంటికి వెళ్ళాలన్నమాట. అంటే లైక్ ఏమైనా సర్ప్రైజెస్ ఉంటాయేమో లైక్ అట్లా ఎవరైనా మామూలుగా చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, పెద్ద కోరికలు ఏం కాదులే కానీ. సో వెళ్ళిపోయాము. యాజ్ యూజువల్గా డేస్ అయిపోయాయి. సో ఎలాంటిది ఏమీ లేదనమాట. అండ్ ట్రావెల్ చేసి వచ్చి కూడా కొంచెం టైర్డ్ అయి ఉన్నా. దెన్ నెక్స్ట్ శ్రీయాన్స్కి స్కూల్స్, సో రొటీన్ అట్లా స్టార్ట్ అయిపోయింది. సో దాని తర్వాత మెల్లిగా స్టార్ట్ అయ్యాయి అనమాట కమెంట్స్. ఏంటి అసలు సెలబ్రేషన్స్ చేసుకోలేదా, 100K కేక్ కట్ చేయలేదా? ఎందుకంటే అసలు శ్రీయు కోసం అన్నా ఎగ్జైటింగ్గా ఫీల్ అయి ఉండనమాట. తనకి మంచిగా అట్లా పెద్ద కేక్ తెప్పిద్దాం అది ఇది అనుకోండి ఎన్నో ప్లాన్లు చేసినాం మేము. సో బస్లో కూడా అదే డిస్కషన్ జరిగి ఉండే. బట్ వెళ్ళిన తర్వాత నార్మల్ రొటీన్గానే వెళ్ళిపోయాయి డేస్. సో కమెంట్స్ చేయడం అనేది స్టార్ట్ చేశారన్నమాట చాలామంది. సో ఆ కమెంట్స్ చూస్తుంటే నేను ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యాను యాక్చువల్గా. అరే అవును, అసలు రియల్గా అసలు ఏమీ లేదా సెలబ్రేషన్స్. అసలు దీనికోసం మనం ఎంతలా వెయిట్ చేస్తాం. మనం మామూలుగా చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు చిన్న యూట్యూబర్స్ నాలాగా చాలామంది మీరు ఉంటారు కదా. లైక్ 10,000, 20,000, 30K, 40Kకి రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడతారు అండ్ ఎంత వెయిట్ చేస్తారు ఈగర్లీగా. అండ్ ఒక్కొక్క మైల్ స్టోన్ అండ్ లైక్ 40, 50, 60 ఇట్లా క్రాస్ అవుతుంటే కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవడము అట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా. సో నేను కూడా అందులో ఒక్కదాన్ని అనమాట. అండ్ ఇంతవరకు నా ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కసారి కూడా నేను కేక్ కట్ చేయలేదు. అదేంటో అసలు అట్లా అయిపోయింది లేండి అది కంప్లీట్గా. బట్ ఈసారి కూడా అంతే అనుకున్నా. సర్లే ఇంకో కొన్ని డేస్లో 31st ఉంది కదా, ఆ రోజు తెప్పిద్దాంలే ఫస్ట్ రియూ. సో మేమందరం కట్ చేద్దాంలే అని అనుకున్నా. అస్సలు అంటే అస్సలు ఊహించలేదు. అసలు ఈ వీడియో ఇట్లా పెడతాను ఫస్ట్లో చెప్పాను కదా, చాలా ఎమోషనల్ వీడియో. మాటలు కూడా రావట్లేదు నాకు అసలు. అస్సలు అనుకోలేదు. ఏడుపు ఆనందంతో ఏడుపు వస్తుంది. 3 days అయింది 1 lakh అయ్యి. అసలు సెలబ్రేషన్ చేసుకోలేదు, కేక్ కట్ చేయలేదు. ఎవరైనా తెస్తారేమో అని అనుకుంటా, బట్ ఎవరు తేలేదు. బాధగా అనిపించింది లాస్ట్ 3 days నుంచి. ఎవరికి కూడా చెప్పుకోలేదు. కానీ మా పక్కన ఆంటీ వాళ్ళు సడన్గా ఆల్మోస్ట్ పడుకుంటున్నాం మేము, 9 అవుతుంది, పిలిచి అసలు డెకర్ చేసి కేక్ తీసుకొచ్చారు. కమ్మలు లేవు, కమ్మలు పెట్టుకొచ్చుకో, కమ్మలు పెట్టుకొచ్చుకో, మంచిగా దువ్వుకో అని చెప్పారు అనమాట. శ్రీయు కోసం అన్నా తీసుకొద్దాంలే, ఇంకా 31st అట్లా ఇంకా ఎందుకు లేక 31st దగ్గర ఉంది కదా అనేసి అనుకున్నా. క్లచ్ బొమ్మ
శ్రీ కోసం అన్న తెద్దాం కేక్. పాపం తను బాగా వెయిట్ చేసి ఉండే యాక్చువల్లీ. నాది చిన్న క్లిప్ మా, నాది నేను తెచ్చుకొని ఏం కట్ చేసుకోవాలి అనేసి తెచ్చుకోలేదు. లేదు మా, వాచ్ ఏమద్దు మా, చుట్టేసుకో, కమ్మలు పెట్టుకొచ్చుకో, అట్లనే ఏం కేక్ కట్ చేస్తావు అని అన్నారు. శ్రీ కోసం అన్నది తెద్దాం అనుకున్నా 31st వరకు చూసి. ఎవరే ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, అందుకే ఏమో మాటలు వస్తలేవు. చలో వెళ్దాం. ఏమనుకోరు మా, పద. ఇట్లా ఇక్కడ సైడ్ ఫోటో తీసుకోలే కదా. తీసా ఒక్క నిమిషం. అట్లా సౌమ్య కనిపిస్తలేదు. ఓకే, కట్ చేయండి. ఓకే, ఓకే. ఇగో సౌమ్య సంతోషం కోసం చేసిన నీకు చెప్పొద్దు అనేసి. 3 days సరేలే, నాకు ఐడియా లేదు. వీళ్ళ జ్వరం వచ్చి లేకపోతే ఆ రోజే కట్ చేస్తున్నాడు అందరినీ. ఇక ఇలా జ్వరం వచ్చి వీడు పత్రికలు తిరుగుతున్నాడు. ఏం వీళ్ళు పెళ్లి పని బిజీ 1 million తొందర రావాలి. అవును, వచ్చేస్తుంది. ఫోటోస్ కూడా వీడియో ఫోటోస్. నువ్వు మంచిగా ఉంటే అంత సంతోషమేరా. ఇట్లా టైం బాధపడద్దు. హ్యాపీనెస్ కొని వస్తుంది. గ్రూప్ ఫోటో దిగుతారా? నాకైతే అసలు సంతోషంతో అసలు కన్నీళ్ళు అస్సలు ఆగలేదు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటా కూడా అసలు ఆ వీడియోస్, ఆ క్లిప్స్ 100K అని ఇట్లా చూడడం, రియల్గా దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. అంటే పాస్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ప్రజెంట్ అంటే ఈ క్షణము మనల్ని అర్థం చేసుకొని మనతో పాటు ఉండి అంటే మన హ్యాపీనెస్లోను మన బాధలోను మన పక్కనే ఉంటూ
రియల్గా ఒక విషయంలో మాత్రం నేను లక్కీ అనుకోవాలి. నేను ఎక్కడున్నా రెంటెడ్ హౌసెస్లో నైబర్స్ అనేవాళ్ళు నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. సో ఇక్కడ కూడా ఫీల్ అయ్యాను. అంటే పెద్ద అపార్ట్మెంట్ కాదు, లైక్ చిన్న అపార్ట్మెంటే, అసలు టూ ఫ్యామిలీస్ లైక్ ఇట్లనే అని అనుకున్నా. బట్ ఒక్కరు చాలండి, ఒక్క ఫ్యామిలీ చాలు రియల్గా. అసలు టీ తాగినావా, తిన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళు ఒక్కరు కూడా లేకపోతే నేనైతే అస్సలే ఉండలేనమాట. నాకు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి, అట్లీస్ట్ పలకరించే వాళ్ళు, మొఖాలు చూసుకోవడం. సో అట్లా మెంటాలిటీ నాది. సో దేవుడు ఈ ఒక్క విషయంలో మాత్రం నాకు చాలా హెల్ప్ చేసినట్టే అసలు. లైక్ మై ఫ్యామిలీ లాగా. నేను చాలా అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఆంటీ షీఈ్ లైక్ మై మామ్. నా వరకు ఇది చాలా స్పెషల్ మూమెంట్. సో దీన్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇలా చెయ్యాలి అనే థాట్ రావడమే ఫస్ట్ నాకు కన్నీళ్ళు తెప్పించింది అన్నమాట. రాగానే అనుకున్నారంట, సో వాళ్ళ పర్సనల్ వర్క్స్ వల్ల అట్లా డిలే అయిపోయిందంట. బట్ ఎనీవే అసలు నేను ఎలాంటి సెలబ్రేషన్స్ లేదు అని అనుకునే దాన్ని ఇట్లా చేసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి, అండ్ కమెంట్స్ చేసి అండ్ విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.